ఇదే సందర్భంలో మీరు పేరు మార్చినంత మాత్రాన, ఒక మహనీయుడి పేరు మన అధికార భాషా సంఘానికి పెట్టినంత మాత్రాన అది సంతోషించదగ్గ విషయమే, కానీ భాషకైతే మీరు చేస్తున్న పనులు ఉపయోగం లేదు. గత ప్రభుత్వం ఏదైతే అరాచకమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిందో మన విద్యా విధానంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, అదే విద్యా విధానాన్ని ఇంకొక 2 ఆకులు ఎగతోసి మరి మీరు అమలు పరుస్తున్నారు. ఇది చాలా అన్యాయం. భాషాభిమానులకు ఇది నచ్చట్లేదు. తెలుగు తల్లి గుండె కోత, కడుపు కోత వల్లే గత ప్రభుత్వం ఏముంది, జగన్ ప్రభుత్వం సర్వనాశనం కావడానికి తెలుగు తల్లి కడుపు కోతే కారణం. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, 2019లో మీరు పతనం అవడానికి, మీ ప్రభుత్వం పతనం అవడానికి కారణం కూడా తెలుగు తల్లి కడుపు కోత, ఏమి సందేహం లేదు. ఆ రోజు మీరు మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఏదో చందనపు చెట్లకు వీరప్పన్న కాపలా పెట్టినట్టు ఆ నారాయణ గారిని విద్యాశాఖ మంత్రి ఆ మున్సిపల్ పాఠశాలను ఆయనకు ఒప్పజెప్పేశారు. ఆ గుండె కోత, ఆ తెలుగు తల్లి కడుపు కోత వల్లే గతంలో మీ ప్రభుత్వం పతనమైంది. అదేవిధంగా తెలుగు తల్లికి గుండె కోత, కడుపు కోత పెట్టాడు జగన్. మీకంటే ఇంకా సర్వనాశనం అయిపోయాడు. ఈరోజు మీరు అతని కంటే 2 ఆకులు ఎక్కువ చదవాలని చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, తెలుగు తల్లి కడుపు కోత ఎవడిని వదిలిపెట్టదు. కాబట్టి దయచేసి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం మేము భాషాభిమానులము, తెలుగు భాషాభిమానులము. మీరు తెలుగు భాషను కాపాడితే మీకు పాలకట్ల సవారీ కడతాం, లేదు అంటే మీ ప్రభుత్వానికి 7 కట్ల సవారే దిక్కు. నమస్కారం.